వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పోలీస్ స్టేషన్ ను తెలంగాణ అడిషనల్ డీసీపీ అభిలాష్ బిస్త్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెయిన్ బ్యారక్, టెక్నికల్ రూమ్ పరిసరాల్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఎల్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. కాలనీలో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజల్ని చైతన్యపరచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపదం మోపాలని ఆదేశించారు. ఆమె వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్, డివిజనల్ స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో మీరు ఎట్లా వచ్చినా మీరు టైప్ చేస్తారా, మా పేరేంటి, సొల్యూషన్ కావాలి, వాళ్ళకి జైల్లో పెట్టండి, కొట్టండి, వాళ్ళకి కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు సో ఏం చేస్తారు ఇమీడియట్ యాక్షన్ అంటే వాళ్ళకి అంత ఇంటి దగ్గర అంటే సర్టీ సెంటర్స్, భరోసా సెంటర్స్ కూడా ఉంటాయి కదా, అక్కడ నుంచి రిసెప్షన్ కి టైమింగ్ ఏముంది? సో డే టైం store and telecoms. This is men's barrack. Circle office kada police station kunnadu. Community policing 6 months back up to adi entrance madam. Entrance. Yes madam. Police station లోపల దీని మీద ముగ్గురు women ఉన్నాయి. So reception duty महिला अतिथि पर మన ఫోన్ ఇంట్రడక్షన్ బయట ఫీలింగ్ సర్వీస్. దాంతో పాటుగా సో మన వాటర్ గార్డ్ మెయింటెనెన్స్ మొత్తం వీలే వస్తుంది. అంతకుముందు ఫస్ట్ మనకు రాగానే బలహీనత ఉంది. సో 100% నెక్స్ట్ టైం మీరు కమాండ్ ఇక్కడ నుంచి చెప్పండి. నేను పోలీస్ స్టేషన్కి విమెన్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఏం డ్యూటీస్ నడుస్తుంది అది చూడడానికి వచ్చాను. ఐఎమ్ హ్యాపీ టు సే దట్ రిసెప్షన్ డ్యూటీస్ బాగా చేస్తున్నారు. వాళ్ళకి ప్రోటోకాల్ తెలుసు, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా ఓల్డ్ బిల్డింగ్ బట్ ఇట్ హ్యాస్ బీన్ మెయింటైన్డ్, చాలా క్లీన్గా మెయింటైన్డ్ ఉంది. నా విష్ ఉంది వాళ్ళు ఎట్లా మెయింటెనెన్స్ కంటిన్యూ చేయాలి. ఇది ఇన్స్పెక్షన్ కాబట్టి ఐఎమ్ షూర్ వాళ్ళు కొంచెం స్పెషల్ మెజర్స్ పెట్టారు. బట్ ఆల్ ద రౌండ్ ద ఇయర్ వాళ్ళు బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తే మన క్లీన్లీనెస్లో పెటిషనర్స్కి కూడా ఒక మంచి వాతావరణం దొరికితే వాళ్ళు ఈజీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. సో ఆల్ ద బెస్ట్ టు ది పోలీస్ స్టేషన్. అండ్ విమెన్ చాలా 33% వరకు వస్తున్నారు నా పోలీస్ ఫోర్స్లో. సో అన్ని పని చేయాలి మన విమెన్ ఆఫీసర్స్. అది ఉద్దేశంతో ఇప్పుడు ఏం డ్యూటీస్ ఉంది అది చూడడానికి వచ్చాను. థ్యాంక్ యూ. జైపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలుర బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకి పాఠాలు బోధించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలు రాబట్టి విద్యార్థులకి ఉన్న అనుమానాలని నివృత్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధనగా దిశగా అడుగులు వేయాలని, చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలని సూచించారు. ఏం చేస్తారు ఇంకా
తీసేస్తారు ట్రీస్ కింద నుంచి వాటర్ తీసుకుంటారు కదా, తీసుకుంటారా? లేదంటే రూమ్స్ అని ఎట్లా వస్తుంది? ట్రీలో ఎందుకు వాటర్ తీసుకున్నాము? ఎక్కడ నుంచి వాటర్ తీసుకుంటారు? ఎన్ని గంటలకు చేస్తున్నారు? పీటీ ఉంటుందా? పీటీకి వస్తుంది కదా. టిఫిన్ ఎన్ని గంటలకు చేస్తారు? ఓకే, మంచిగా చదువు. theta plus cos theta equal to cosec theta minus 1 divided by cosec theta plus 1. ఎంతమంది సాల్వ్ చేయగలుగుతారు దానికి? చాలా ఈజీ క్వశ్చన్. ఎన్ని ఆన్సర్ ఆప్షన్ లో ఏం చేయట్లేదా? అది చేయాల్సింది. ఎందుకు చేయాలండి? చేయాల్సింది. ఓకే, ఇది ఈజీ క్వశ్చన్. 54 కి నేను చెప్పాలి. ఎంతమంది చెప్పగలుగుతారు? 1036 tan 36 degrees y, cot 54 degrees. Find the value. అంతే. ఇది ఎంతమంది సాల్వ్ చేయగలుగుతారు? అరే ఇది రావాలి, ఇది రావట్లేదు అంటే కష్టం అవుతుంది. మీ అందరూ కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేస్తారు. ఇక్కడ పెట్టండి. అక్కడ ఎందుకు పెట్టున్నారు? ఇక్కడ పెట్టారు. బెంచ్ ఎందుకు ఉన్నాయి? ఓకే, మంచిగా చదవండి. ఇట్లా కూడా క్వశ్చన్ త్వరలో సాల్వ్ చేయాల్సింది. కరెక్ట్గా చేసి మళ్ళీ ఏంటి రాశారు అమ్మా? ఇది 10 మైనస్ 90 మైనస్ 54 ఇది ఏమవుతుంది? cot 54 అవుతుంది. cot 54 cot 54 క్యాన్సల్ అయ్యి ప్రాబ్లం లేదా? ఓకే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ దేశ్పతి శ్రీనివాస్, నీటిపారుదల నిపుణులు విశ్లేషకుడు ప్రకాష్ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు పిలుపునిచ్చారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు రక్షణపై తెలంగాణ విద్యార్థి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల నిపుణులు విశ్లేషకుడు ప్రకాష్ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థి విభాగం నాయకులకి వివరించారు. తెలంగాణలోని ప్రాజెక్టు తీరుతెన్నెలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం సాగరంగానికి కేసీఆర్ చేసిన కృషిని ఆయన సవివరంగా వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ దేశ్పతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మోడీ ఇద్దరి అడుగులకు రేవంత్ రెడ్డి మడుగులొత్తుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడని విమర్శించారు. నోరు తెరిస్తే బూతులతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన పాలనలోని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసుల పేరుతో డైవర్ట్ రాజకీయాలకి పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ జలవనరులను ఆంధ్రాకి తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని, ఈ విషయాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపరిచే బాధ్యత విద్యార్థి విభాగం నాయకులు తీసుకోవాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్కసుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తూనే ఉంటామని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, నాయకులు నడిపెల్లి విజిల్ రావు, డాక్టర్ రాజా రమేష్, బడికల శ్రావణ్, అక్కూరి సుబ్బయ్య, దగ్గుల మధు, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్పీ నాయకులు పాల్గొన్నారు. assess outstanding issues and recommend equitable and technically viable solutions to
నీళ్ళు అనేది పెద్దవి కట్టలేదు. జాగ్రత్త
మంచిర్యాల జిల్లా ఆగస్టు 1న ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్లు ఓనర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఆటో జేసీ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జెండా ఆవిష్కరించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఆదుకోవాలి అని చెప్పి మాట్లాడేటువంటి సందర్భాలు మీరు స్పష్టంగా అసెంబ్లీలో చూస్తా ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు అని ఆచరణ ఎందుకు కావడం లేదు అని చెప్పి నేను ప్రభుత్వం అంటే మనకు ఒక కన్న తల్లి తండ్రితో సమానం. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఆ కష్టం అది కూడా న్యాయమైన డిమాండ్ పెట్టినా న్యాయమైన పెట్టినటువంటి 10 డిమాండ్లలో కనీసం ఒక దినోత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవ సంబరాలను చేసుకోవడం జరిగింది. కానీ ఈ సంబరాలన్నీ పైకి కనిపిస్తున్నటువంటి సంబరాలు లోపల మొత్తం బాధాకరమైన హృదయాలతోటి కడుపు నిండా ఆకలితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మరియు ఓనర్లు మొత్తం రోడ్లపై పడి దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో 80కి పైచిలుకు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ భారతదేశం లోపల ఏ రాష్ట్రం లోపల కూడా ఆటో కార్మికులు అనే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి దాఖలాలు లేవు. ఒక మన తెలంగాణ రాష్ట్రం లోపలనే ఇవాళ ప్రతి ఆటో కార్మికునికి ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు, కనీసం పిల్లల ఫీజులు కడదామంటే డబ్బులు లేవు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు. ఆకలి కేకలతో రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో కార్మికులందరినీ ఆటో కార్మికులందరినీ ఆదుకుంటాం, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, ఆటో కార్మికులకు ప్రతి నెలలో సంవత్సరంకో ఏదన్నా మేము వృత్తిస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 19 నెలలు గడిచిపోయింది. 19 నెలలు గడిచిపోయింది అని అంటే దాదాపుగా సగం కాలం దగ్గరికి వచ్చింది. ఈ ఇంకొక సగం కాలం తర్వాత మీరు ఇప్పటికైనా చేయకపోతే ఈ ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి, వాళ్ళ బ్రతుకులు ఎట్లా, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా జీవనం కొనసాగిస్తాయని చెప్పి ఈనాడు ఆటో కార్మికుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అందుకనే ఇవాళ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణాపూర్, దస్పూర్, సిసిసి, అదేవిధంగా ఇటు చెన్నూరు, ఇటు మంచిర్యాల టౌన్, హాజీపూర్ కానివ్వండి, లక్షడిపేట, దండపల్లి, జన్నారం దాకా అందరూ ముఖ్యమైన నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు.
మీరందరి వెలుగు నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు చెప్పినటువంటి విషయమే వారికి వృత్తి ఇస్తానని చెప్పి జీవన వృత్తి ఇస్తానన్నారు. ఆ జీవన వృత్తిలోని భాగంగా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ప్రతి నెల 12,000 రూపాయలు చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ ఆటో కార్మికులు నడపడానికి చాలా ఇబ్బందులకు గురవుతాయి. ఆయన హెల్త్ ఇష్యూసే కానివ్వండి, ఆయన కళ్ళకి ఎఫెక్ట్ అవ్వడమే కానివ్వండి, ఇతరత్ర ఎన్నో సమస్యలతో ఆయన ఆరోగ్యం సహకరించదు. అలాంటి కార్మికులందరికీ 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆటో కార్మికునికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకించి ఇందిరమ్మ ఇల్లు ఇవాళ ఆటో కార్మికులకు 50% రిజర్వేషన్ ఇచ్చి నిలువ నీడలేనటువంటి వారికే, నిలువ నీడలేనటువంటి ఆటో డ్రైవర్లకు, ఆటో ఓనర్లకు 50% రిజర్వేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆదుకొని ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆటోలు ఉన్నాయి. 7 లక్షల ఆటోలలో దాదాపుగా ట్యాక్స్ రూపేణా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ఆటో కార్మిక లోకం కడతా ఉన్నది. ఉదాహరణకు మీరు తీసుకుంటే పెట్రోల్, డీజిల్, జీఎస్టీ, స్పేర్ పార్ట్స్ ద్వారా ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ఆనాడు ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నది. కానీ ప్రభుత్వం తిరిగి వీళ్లకు ఒక్క రూపాయి కూడా వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టడం లేదు. అందుకనే అడుగుతా ఉన్నాం, ఒక 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలా, 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో ఎవరైతే ఫైనాన్స్ లో బారిన పడి ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరికీ వడ్డీ లేకుండా రుణం ఇవ్వాలా, వడ్డీ లేకుండా ఆటోలను ఇవ్వాలనే మా ప్రధానమైన డిమాండ్ అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రూపకంలో కానీ, ఇన్సూరెన్స్ రూపకంలో కానీ, ఫిట్నెస్ ల రూపకంలో కానీ, ఇతరత్ర కొన్ని విషయాలలో ఏవైతే ట్యాక్సులు వసూలు చేస్తా ఉన్నారో అవన్నీ ప్రభుత్వమే భరించాలి. ఇవన్నిటికీ మించి ఒకటే ఒక ప్రధానమైన సమస్య చెప్తా ఉన్నాను. ఎవరైతే ఆటో కార్మికుడు పాపం అనారోగ్య రీత్యా కానీ, సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు మరణించిన, ఏదైతే రైతులకు మరణించిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తా ఉన్నామో అదే విధంగా ప్రతి ఆటో డ్రైవర్ ఏ విధంగా మరణించినా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్ననే హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ఆటో అప్పుడే మేము విజ్ఞప్తి చేస్తాం, ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ ఆటో కార్మికులను వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆటో కార్మికుల మందమారి హెచ్ఎంఎస్ కార్యాలయంలో శుక్రవారం హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ హయ్యర్ రిఫరల్స్ పేరుతో 9 నెలలు 52 మంది కార్మికులకి జీతాలు రాకుండా చేసి కోత పెట్టి చివరికి కేవలం 5గురిని మాత్రమే ఇన్వాలిడేషన్ చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, మందమరి ఏరియా హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజరెడ్డి, కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న కొత్తగూడెంలో కార్పొరేట్కు హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసిన కేసులు 54 మందికి పిలవడం జరిగింది. 9 నెలల కింద మెడికల్ బోర్డుకు వీళ్ళు పోతే, 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడే పోతే కార్పొరేట్ అక్కడ హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసినామని వీళ్ళకి చేసి 9 నెలల నుండి వాళ్ళకి అన్ఫిట్లో పెట్టి ఒక జీతం ఒక్క పైసా రాకుండా వాళ్ళు జీతాలు తీసుకోకుండా అన్ఫిట్లు ఉన్నారు కదా, అన్ఫిట్ చేస్తారు కదా అని అనుకుని వాళ్ళు ఉంటే ఇవాళ ఫిట్ అంటే దాని అర్థం ఏంటిది? మీకు ఏంటిది? బేరం కుదరలేదా? పైసలు ముట్టలేదా? ఎందుకు ఫిట్ చేసిండ్రు? ఒకవేళ నిజంగానే వాళ్ళు ఫిట్ అని ఉండి ఇవాళ ఫిట్ అన్నావు, మరి ఆ రోజు ఎందుకు ఫిట్ అనలేదు? 9 నెలల కింద ఫిట్ చేసే వాళ్ళు హాయిగా డ్యూటీ చేసుకునేటోళ్ళు కదా. ఒక్కొక్కరికి నెలకు 1,50,000 రూపాయల నుండి 2 లక్షల వరకు నష్టమైంది. ఇంత నష్టం చేసి ఇవాళ ఫిట్ చేయడం సరైనది కాదు. మళ్ళీ బోర్డు నిర్వహించండి, వాళ్ళకి అందరికీ అన్ఫిట్ చేయండి. మీరే అన్ఫిట్ చేసిన 6 నెలల కింద, 9 నెలల కింద అన్ఫిట్ చేసి మీరు సిక్ లిస్ట్లో పెట్టి ఇవాళ ఫిట్ అనడంలో అర్థం లేదు. దీని మీద మాకు అనుమానాలు వస్తున్నాయి, అందరికీ అనుమానాలు వస్తున్నాయి. చాలా మంది హార్ట్ అటాక్ వచ్చే పొజిషన్ ఉంది. అదేవిధంగా వీళ్ళను మీ బోర్డు అంటే ఏంటిది? మెడికల్ బోర్డు అందరికీ అన్ఫిట్ చేయవలసిందే. నువ్వు ఎవరినో దొంగలను పట్టుకోవడం చేతగాక వీళ్ళు నువ్వు పైసలు ఇచ్చినావు అని పైసలు ఇచ్చిన వాళ్లకు, అన్ఫిట్ అయిన వాళ్లకు వేధించడం విజిలెన్స్ వాళ్ళు ఇది సరైన విధానం కాదు. తక్షణమే హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది, రీమెడికల్ కాదు, వాళ్ళందరికీ అన్ఫిట్ చేయాలి.
నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ డాక్టర్లు అవసరం లేదు. 2 సంవత్సరాల సర్వీస్ ముందు అప్లికేషన్ పెట్టుకుంటే అందరికీ అన్ఫిట్ చేస్తే ఈ దందానే నడవదు కదా. ఈ దందాకు స్కోప్ ఇచ్చింది రికగ్నైజ్డ్ యూనియన్ మీరే కదా. మళ్ళీ ఇందులో ఓవర్మెన్లకు మళ్ళీ మజ్దూర్ చేసిండ్రు, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లకు మజ్దూర్ చేసిండ్రు, సర్దార్కు మజ్దూర్ చేసిండ్రు, ఆపరేటర్కు మజ్దూర్ చేసిండ్రు. ఏంది ఇది? ఒకవైపు నిన్ననే గుర్తింపు సంఘములు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము సూటబుల్ జాబ్ ఇప్పిస్తున్నాం. ఏది సూటబుల్ జాబ్? ఇదేనా మజ్దూరా సూటబుల్ జాబ్? సిగ్గుండాల గెలిచిన సంఘాలకు, రికగ్నైజ్డ్ యూనియన్ కు నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు, మేము మాట్లాడడం అన్ఫిట్ అయిన సర్దార్, మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఆపరేటర్ అంతా సూటబుల్ జాబ్ ఇస్తామని ఇవాళ మజ్దూర్ చేసిండ్రు. దీంతో మీ యొక్క చాతాగానితనం, ఏటీసీ ఐఎన్టీసీ చాతాగానితనం దీంతో బట్టబయలైంది. కనుక వీళ్ళని నమ్మకండి. సింగరేణి మేనేజ్మెంట్ కి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది, ఆ కుటుంబాలందరినీ ఆదుకోవాలి. 54 మంది కుటుంబాలు, 55 మంది కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళందరికీ అన్ఫిట్ చేసి మళ్లీ కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. మందమరిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ సమావేశం నిర్వహించారు. మందమరిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ సమావేశం మందమరి పట్టణంలో అఖిల భారతీయ కడాన్ మద్దూరు సంఘ్ బిఎంఎస్ కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బిఎంఎస్ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కోల్ ఇండియా బొగ్గు గనుల్లో అమలవుతున్న కార్మిక సంఘాల ప్రాధాన్యత విధానాన్ని సింగరేణిలో అమలు చేయాలని, ఎన్నికలు నిర్వహించకుండా ప్రాధాన్యత పరంగా మొదటి ప్రాధాన్యత కార్మిక సంఘం, 2వ ప్రాధాన్యత కార్మిక సంఘం, 3వ ప్రాధాన్యత గల కార్మిక సంఘాలుగా ఏర్పాటు చేసే విధానాన్ని అమలు చేయాలని బిఎంఎస్ డిమాండ్ చేసింది. అన్ని బొగ్గు కంపెనీల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, బొగ్గు ఉత్పత్తిలో కనీసం 50% వరకు కంపెనీ రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవాలని, బొగ్గు కంపెనీల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలని, సింగరేణిలో అన్ని జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిపి ప్రచార కమిటీ, అభివృద్ధి కమిటీ, రక్షణ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి చర్చించాలని, యాజమాన్యం పక్షపాత ధోరణి విడనాడాలని, కంపెనీ పరిపాలనను మెరుగుపరచాలని, తెలంగాణ ప్రభుత్వం సింగరేణి చెల్లించాల్సిన 39,600 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ సభ్యులు యాదగిరి సత్తయ్య, అధ్యక్షులు కారంపూడి శ్రీనివాసరాజు, ఉపాధ్యక్షులు మాదాసి రవీందర్, కేంద్ర కార్యదర్శి డొనికల రమేష్, ఏరియా ఉపాధ్యక్షులు గుర్రం ప్రదీప్ కుమార్, అచ్చ ప్రదీప్ కుమార్, మూదం కిషన్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ కదాన్ మజ్దూర్ సంఘ్ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు పరిశ్రమల సమస్యల సాధన కోసం భారతదేశంలో ఉన్న కోల్ ఇండియా నుంచి మొదలుకొని ఈసీఎల్ కానీ, డబ్ల్యూసీఎల్ కానీ, ఎన్సీఎల్ కానీ, వెస్టర్న్ కోల్ఫీల్డ్ కానీ, సింగరేణి కాలనీస్ కానీ ఈ భారతదేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల సాధన కొరకు దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. దానిలో భాగంగానే జూలై 23 నుంచి సెప్టెంబర్ 17 వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో సింగరేణి కార్మికులంతా భాగస్వాములు కావాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమలలో కోల్ ఇండియాలో ఎన్నికలు లేవు, వెరిఫికేషన్ సిస్టమ్ ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ సంఘానికైతే సభ్యత్వం అధికంగా ఉంటుందో ప్రాధాన్యత కలిగిన కార్మిక సంఘంగా, 2వ ప్రాధాన్యత కలిగిన కార్మిక సంఘంగా, 3వ ప్రాధాన్యత కలిగిన కార్మిక సంఘంగా అన్ని కార్మిక సంఘాలు సమిష్టిగా బార్గెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. సమస్యల సాధన కొరకు ఇలా కార్మికుని సమస్యలన్నీ కూడా పరిష్కారం జరుగుతూ ఉన్నాయి. సింగరేణిలోనే ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల పద్ధతిని కోల్ ఇండియా మాదిరిగా వెరిఫికేషన్ సిస్టమ్ సింగరేణిలో పెట్టాలని చెప్పేసి మనం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రతి కార్మిక సంఘం ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఇక్కడ ఎన్నికలు జరుగుతలేవు. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు కానీ, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన నిబంధనలు కానీ ఎక్కడా జరుగుతలేవు. సుక్క ముక్క అనే రీతిలో ఇల్లీగల్గా అక్రమంగా జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ సింగరేణిలో కూడా కోల్ ఇండియా మాదిరిగా వెరిఫికేషన్ సిస్టమ్ పెట్టాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతోటి ఇవాళ మొదటి దశలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ప్రతి బొగ్గు గని పైన, ఓపెన్ కాస్ట్ పైన, డిపార్ట్మెంట్ పైన ద్వారా సమావేశాల ద్వారా కార్మికులను చైతన్యపరుచుకుంటూ అట్లనే ఇలా బస్తీ నిద్ర, పల్లె నిద్ర ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావిత గ్రామాలలో పల్లె నిద్ర చేయడానికి కూడా నిర్ణయం జరిగింది. ఇవాళ పల్లె నిద్ర చేస్తే ప్రభావిత గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రగతితో పాటు
గ్రామానికి సంబంధించిన సిఎస్ఆర్ నిధులు ముడుతున్నాయా, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ వస్తున్నదా లేదా, వాళ్ళ చెరువులు కానీ వాళ్ళ గ్రామాలు కానీ రోడ్లు కానీ లైటింగ్ సిస్టమ్ కానీ గుడిలు కానీ బడులు కానీ అన్నీ కూడా అమలవుతున్నాయా లేవా అని చెప్పేసి దీని ద్వారా మనకు తేటతెల్లం అవుతుంది. అట్లనే బస్తీ పారిశ్రామిక ప్రాంతాలలో కూడా బస్తీ నిద్ర చేయడానికి కూడా ఎందుకు ఎంచుకున్నామనంటే బస్తీలలో ఇలా సింగరేణి కార్మికులు అనేక అవస్థలు పడతా ఉన్నారు. లైటింగ్ వ్యవస్థ లేదు, స్వచ్ఛమైన త్రాగునీరు లేదు. గ్రావిటీ ఫిల్టరేషన్ ద్వారా జేబీసీసీ ఒప్పందం ప్రకారం ప్రతి కార్మికునికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని చెప్పేసి నిబంధన ఉన్నప్పటికీ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా సింగరేణిలా కలుషితమైన నీటితోటి అనేక అనారోగ్యాలకు పాలవుతున్నారు కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు. దాన్ని నివారించి మనకు గ్రావిటీ ఫిల్టరేషన్ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి కూడా మరి బస్తీ నిద్ర ఉపయోగపడుతుంది. అట్లనే కార్మికులకు సంబంధించిన ప్రతి లైన్లో కూడా స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు చక్కగా లేవు, మనకు సంబంధించిన మౌలిక సదుపాయం లేదు, డ్రైనేజ్ లేదు. క్వార్టర్లన్నీ కూడా శిథిలావస్థకు మారిపోయినాయి. కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలి. ఇవాళ లేటెస్ట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా బస్తీ నిద్ర ద్వారా పారిశ్రామిక ప్రాంతాలలో మరి సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ ఆధ్వర్యంలో చేపడతా ఉన్నాం. వీటన్నిటి కూడా సింగరేణి కార్మికులు మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లనే ఇవాళ రావాల్సిన విద్యుత్ బొగ్గు బకాయిలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలకు పేరుపోయింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు, ప్రభుత్వం రాకముందు, ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే సింగరేణికి సంబంధించిన విద్యుత్ బొగ్గు బకాయిలు ఏవైతే ఉన్నాయో రూపాయితో సహా వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిర్రు. ఇవాళ వాళ్ళు కూడా అదే పాట పాడుతూ ఉన్నారు. 39,600 కోట్ల రూపాయల విద్యుత్ బొగ్గు బకాయి ఉన్నది. వాటిని వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో బీఎంఎస్ అనేది ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తుంది. ప్రభుత్వాలు ఏదైనా కూడా కార్మికులు కన్నెర్ర చేస్తే మరి వాళ్ళకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లనే సింగరేణిలా ఇలా కోల్ ఇండియాలా అలవెన్సుల మీద ఆదాయ పన్ను అక్కడ రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు. క్వార్టరు ప్రతి ఒక్క కార్మికులు కూడా అలాట్మెంట్ చేసినట్టే క్వార్టర్ మీద హెచ్ఆర్ఏకి సంబంధించిన దాని మీద కూడా అలవెన్సుల దాని మీద నీటి పన్ను కానీ ఇలా కరెంటు బిల్లు కానీ వీటన్నిటిని కూడా సంవత్సర ఆదాయంలో చూపెట్టుకుంటూ కార్మికులకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఇలా ఇది ఆదాయంగా చూపెడతా ఉన్నారు. దీన్ని రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఇలా కోల్ ఇండియా మాదిరిగా కోల్ ఇండియాలో అమలు చేస్తూ ఉన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ఇక్కడ నిమ్మకు నీరెత్తించినట్టు చూస్తూ ఉన్నాయి. యాజమాన్యానికి ఇలా మడుగులెత్తే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు. మరి వీళ్ళు కూడా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. వాటన్నిటి కూడా పరిష్కారం చేసే దిశగా ఇవాళ పరిశ్రమను పరిరక్షించుకోవాలి, కార్మిక హక్కులను సంరక్షించుకోవాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశం కొద్దీ భారతీయ మజ్దూర్ సంఘ్ చేపట్టిన ఈ దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు అందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ సింగరేణి పరిశ్రమకు సంబంధించింది ఎంఎండిఆర్ చట్టం ఏదైతే ఉన్నదో మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2015 దాని ప్రకారము భారతదేశంలో పారదర్శకత లేదు, చట్టాల ఉల్లంఘన ఉన్నది. ఎవరికి పడితే వాళ్లకు బాయిలిచ్చే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే దాన్ని 2015లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసిన దాని ప్రకారం ఖచ్చితంగా వేలంపాట ద్వారానే భారత రాజ్యాంగం రచించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ప్రకారం మనకు సింగరేణి ప్రాంతాలన్నీ కూడా గిరిజన ప్రాంతాలు. ఈ గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ రంగ సంస్థ గనక వేలంపాటలో పాల్గొంటే ఆ సంస్థకే వస్తాయి. ఇవాళ గిరిజనేతర ప్రాంతాలలో ప్రభుత్వేతర సంస్థలు పాల్గొనరాదని చెప్పేసి మనకు రాజ్యాంగంలో క్లియర్గా రాసి ఉన్నది. ఈ కోల్ కారిడార్ అంతా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలే. ఈ ప్రాంతాలలో వేలంపాట ద్వారా మన సింగరేణికి సంబంధించిన నూతన బొగ్గు గనులు మనం వేలంపాట ద్వారా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొదటి నుంచి కూడా బీఎంఎస్ చెప్తా ఉన్నది. కొన్ని రాజకీయ పార్టీల ఎజెండా తోటి కొన్ని కార్మిక సంఘాలు దుష్ప్రచారం చేసినాయి. ఎంఎండిఆర్ చట్టం లోపభూయిష్టంగా ఉన్నది, వేలంపాట వద్దు, డైరెక్ట్ గా మనకు బొగ్గు గనులు కేటాయించాలని చెప్పేసి ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేసిరను కార్మికులను తప్పుదోవ పట్టించారు. ఇవల్ల బహిర్గతంగా చైర్మన్ గారికి వేలంపాటనే ముద్దు,
మేము వేలంపాట ద్వారా మనం బొగ్గు గనులు సాధించుకోవచ్చు. సింగరేణిలా ఖచ్చితంగా వేలంపాటను మనం పాల్గొనాలని చెప్పేసి ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ బహిరంగంగా లేఖలు సబ్మిట్ చేసిండ్రు. ఇది ముందు కనుక చేసినట్టంటే సింగరేణి పరిశ్రమ వేలంపాటలో పాల్గొన్నట్టంటే మనకు సంబంధించిన సత్తుపల్లి కానీ శ్రావణపల్లి కానీ 4 బొగ్గు బ్లాకులు మనకు వచ్చే అవకాశం ఉన్నది. ఆ వచ్చిన అవకాశంతో మనకు నూతన ఉద్యోగాలు వస్తాయి. ఒక్కొక్క బొగ్గు బాయికి 1000 మంది కార్మికులకు ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా ప్రత్యక్షంగా 4,000 మంది చూసుకున్నా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యామ్నాయంగా దొరికే అవకాశం ఉండే. దాన్ని కూడా ఇవాళ సింగరేణి పరిశ్రమ చూసుకున్నట్టంటే భూగర్భ గనులన్నీ మూతేస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీరాంపూర్లో చూసినా RK6 బంద్ అయింది. దానికి సంబంధించిన మ్యాన్ పవర్ అంతా కూడా అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. మందమరిలో చూసినట్టంటే అనేక బొగ్గుబాయిలు మూతపడ్డాయి. ఇలా కాశీపేట 1 కానీ కాశీపేట 2 కానీ KKOC కానీ ఇవి 3-4 మాత్రమే ఇక్కడ కనబడతా ఉన్నాయి. మిగతా మైన్స్ అన్ని కూడా మరి క్లోజర్ వ్యవస్థలో ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం యొక్క పాలసీ. రాష్ట్ర ప్రభుత్వం వేలంపాటలో పాల్గొంటే రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ అని చెప్పేసి ట్యాక్సీలు అని చెప్పేసి 14% రాష్ట్ర ప్రభుత్వానికి కట్టవలసి వస్తుంది సింగరేణి సంస్థ. కేంద్ర ప్రభుత్వానికి రూపాయి లేకున్నా కూడా ఈ వేలంపాట లేకుండా నేను పాల్గొంటే 14% నాకు వస్తుందని చెప్పేసి ఒక కుంటి సాకుతోటి కేంద్ర ప్రభుత్వం మీద వాళ్లకున్న నిరాశ నిస్పృహలు ఏదైతే ఉందో వాటిని చూపెట్టుకుంటూ తప్పుదోవ పట్టించిన మరి ఈ కార్మిక సంఘాలు ఇప్పటికైనా కలిసి వచ్చినాయి. వేలంపాట ద్వారానే బొగ్గు బాయిలు సాధించుకోవాలనేది ప్రధాన అంశం. కొద్దీ నూతన బొగ్గు గనుల ద్వారా మన సింగరేణి పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనిలో కూడా అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ సింగరేణికి సంబంధించిన పరిశ్రమలో ఇంకా మనకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో దుర్వినియోగం కాకుండా మనకు సంబంధించిన CSR నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సింగరేణి కార్మికుల సంక్షేమానికి చుట్టుపక్కల ఉన్న ప్రభావిత గ్రామాలకు సంబంధించి ఖర్చు పెట్టాలి. సింగరేణియేతర ప్రాంతాలకు ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని వెంటనే నివారించడానికి నిర్మూలించడానికి ఇలా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS అనేది అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నది. దీనికి సంబంధించింది కూడా ఖచ్చితమైన స్పష్టమైన హామీ కూడా రావాలి. అట్లనే ఇవాళ ఆర్థిక సంవత్సరం కలిసింది. 2023-24 సంవత్సరానికి మరి లాభాల వాటా మరి మేము డిమాండ్ చేయంగా ఆందోళన కార్యక్రమాలు చేయంగా ఇచ్చినాం. ఇవాళ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరి టర్నోవర్ ప్రకటించలేదు. ఆ టర్నోవర్ ప్రకటించి వాస్తవ లాభాలు ఏవైతే వచ్చినాయో వాటి మీద 40% లాభాల వాటా సింగరేణి కార్మికులకు ఈ ఆగస్టు మాసంలో దానికి పంపిణీ చేయాలని చెప్పేసి సింగరేణి కార్మికులందరికీ కూడా మరి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీన్ని కూడా దీర్ఘకాలికమైన డిమాండ్లు పెట్టినాం. మీరు కనుక పరిష్కారం చేయకపోతే బొగ్గు బాయిలన్నీ బగ్గుమంటే మరి సింగరేణి కార్మికులందరూ కూడా రోడ్లపైకి వస్తే ఎటువంటి పారిశ్రామిక అశాంతి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. త్వరలోనే ప్రకటించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ మెడికల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పొల్యూటెడ్ ప్రాంతాలను ప్రకటించింది. ఆ పొల్యూటెడ్ ప్రాంతాలలో కూడా మన సింగరేణి ప్రభావిత గ్రామాలు ఉన్నాయి, మన సింగరేణి ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ పొల్యూటెడ్ గ్రామాలకు సంబంధించింది కానీ ఈ పారిశ్రామిక ప్రాంతాలు కానీ మరి దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం మాట్లాడుకొని ఇవాళ ఏదైతే పొల్యూట్ ఉన్న ప్రాంతాలన్నింటి కూడా సస్యశ్యామలంగా ఉండడం కోసం ప్లాంటేషన్ ద్వారా మనకు సంబంధించిన సింగరేణి పరిశ్రమను మళ్ళా మనం వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లనే ఇవాళ సింగరేణి పరిశ్రమకు సంబంధించింది చాలా మట్టుకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చడం కోసం నూతన బొగ్గు గనులు రావడం కోసం ఇవాళ మనకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో రియంబర్స్మెంట్ రావడం కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిందో 12,75,000 సీలింగ్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా జూనియర్ కార్మికులకు కానీ సీనియర్ కార్మికులకు కానీ కొంత మనకు మెరుగైన ఆశాజనకమైన ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. అట్లనే అలవెన్స్ల మీద ఆదాయ పన్ను కనుక రియంబర్స్మెంట్ ఇస్తే 70% ఆదాయ పన్నుకు మనం రీచ్ అవుతాం రిలాక్సేషన్కు. ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయటకు మరి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కూడా దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దాన్ని సింగరేణి కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.